శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి కన్యా రాశి వారికి ఈ వార ప్రారంభంలో మీరు చేస్తున్నటువంటి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. మీ యొక్క ఈ ప్రయత్నంలో మీ యొక్క ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, లేదంటే మీకు మంచి స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ సహకారంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి మారడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి అన్నమాట. అయితే చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ప్లేస్ కూడా మారవలసి ఉంటుంది. అది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కంపల్సరీగా ప్లేస్ మార్పు అన్నది చెప్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి విక్రయించాలని, అమ్మాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఒక చోట ఆస్తి అమ్మి వేరే చోట కొనడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి కొంతవరకు స్థానచలనం, ఒక విధంగా వృత్తిపరమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉన్నది. అయితే దీనికి సపోర్ట్ చేస్తూ ఈ నెల 16వ తారీఖున వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా చతుర్థ స్థానంలోకి మారబోతున్నాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రెండు గ్రహాలు అవి దిగ్బలం కోల్పోవడం వల్ల కొంతవరకు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఉన్నటువంటి ప్లేస్ని ఖాళీ చేయడం కానీ, అది వేరొకరికి అప్పచెప్పడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో మరి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని అనుకోని ఇబ్బందులు కానీ, తల్లిగారి తరపు బంధువుల నుంచి కొన్ని విరోధాలు కానీ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా విద్యకి కొద్దిపాటి ఆటంకాలు రావడం, ఇటువంటి ఇబ్బందులు రావడం, వాహనాలు లాంటివి ఏమైనా ఉంటే అవి రిపేర్ అవ్వడం కానీ, వాటికి ఏమైనా ప్రమాదాలు, యాక్సిడెంట్లు కానీ జరగవచ్చు. అయితే యాక్సిడెంట్లు అన్నది పెద్దగా జరగకపోవచ్చు, ఎందుకంటే గురువు యొక్క దృష్టి మనకి చతుర్థ స్థానం మీద పడుతుంది కాబట్టి ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు, రిపేర్లు లాంటివి వచ్చే తప్ప పెద్దగా వచ్చే ప్రమాదాలు మనం ఈ సమయంలో జరిగే అవకాశం అయితే లేదు. బట్ ఏదైనా కొద్దిగా జాగ్రత్త అన్నది తప్పనిసరిగా ఉండడం మంచిది. అంటే ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు కలిసినప్పుడు చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్స్ మీ గృహంలో అంటే చతుర్థ భావం కాబట్టి జరిగే అవకాశం ఉంది. కొన్ని ఏదైనా ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తున్న వారు కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్లు అటువంటివి జరగకుండా కొంత జాగ్రత్త పడితే మంచిది. బట్ అలాగే మరి దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు తృతీయ స్థాన సంచారం ఇంచుమించుగా ఈ వారం అంతా ఉండడం వల్ల వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే కొన్ని కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అనూహ్యంగా ఈ వారం చివరిలో ధన భాగ్యాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో వెళ్ళడం వల్ల ఏంటంటే ఏదైనా ఈ సమయంలో ఏదైనా స్థిరాస్తి కొత్తగా కొనడానికి, అంటే పాత అమ్మేసినా మళ్ళీ కొత్తగా కొనడానికి ఏదైనా అగ్రిమెంట్లు చేసుకోవడం, కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. కానీ తీవ్రమైనటువంటి మానసిక ఇబ్బంది, ఒత్తిడి కలుగుతుంటుంది. సమయానికి మనం ఇవ్వాలన్న ధనం ఇవ్వలేకపోతుంటాం, మనకి రావాల్సిన ధనం కూడా రాకపోవడం వల్ల చాలా అసహనానికి, ఇబ్బందికి గురి కావాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరో ఒకరిని ఆశ్రయించడం వలన ఏదో ఒక ధర్మాధికారినో, జ్యోతిష్కుడినో, న్యాయవాదినో, అడ్వకేట్నో ఆశ్రయిస్తే వారు మరింత ఖర్చు పెట్టే ప్రయత్నం మీ చేత చేయిస్తూ ఉంటారు. అది చేద్దామని, ఇది చేద్దామని అనవసర ఖర్చులన్నీ ఎక్కువ పెట్టించి కాలయాపన చేయడం తప్ప ఎటువంటి లాభం కలిగే అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి అనవసర విషయాలు జోలికి వెళ్లకుండా ఏదైనా పర్ఫెక్ట్గా విషయాన్ని ముందుగానే తేల్చుకోవడం మంచిది. మీరు ఒకవేళ ఒక స్థిరాస్తి అమ్మినా దాన్ని కొన్నా ఏది ఇటో ముందుగానే నిర్ణయించుకోవాలి తప్ప మధ్యలో ఇతరులు పెట్టే ఇబ్బందుల వల్ల అది టోటల్గా రిస్క్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఉద్యోగ విషయం కానీ, స్థిరాస్తి అమ్మే విషయంలో కానీ, ప్రయాణాలు చేసే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే శని భగవానుడు మీకు చాలా వరకు సప్తమంలో ఉండి ప్రతి విషయాన్ని డిలే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో విధంగా ఈ పని అవ్వకూడదు అని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ తప్పించుకొని జాగ్రత్తగా డీల్ చేయవలసింది. అయితే 6వ స్థానంలో రాహు ప్రభావం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సంకల్పం ఆగకుండా సంపూర్ణంగా పూర్తవుతుంది. అయితే దాని కొరకు మనం ఇతరులను కూడా ఆశ్రయించి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయించవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం పురాతన కాలంలో కొన్ని నిగూఢంగా కొన్ని రెమెడీస్, పరిహారాలు చెప్పడం జరుగుతుండేది. మీరు ఏదైనా కోర్టు సమస్య కానీ,
వైవాహిక జీవితంలో భార్యాభర్తల సమస్యలు కానీ, ఆర్థిక పరంగా అప్పుల బాధలు కానీ, కొంతమందికి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు గురువింద గింజలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకపోయినా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఒక 11 గురువింద గింజలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో, అంటే బయటకు కనబడే విధంగా దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పాకెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా, ఒక అప్పు కోసం వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా మీరు పాకెట్లో పెట్టుకుంటే అది మీకు కుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల మీరు వెళ్ళిన చోట మీకు ఇటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఇది బాగా చిన్నప్పుడు నాకు చాలా అనుభవం, చాలామంది సక్సెస్ కూడా పొందారు. ఈ మధ్యకాలంలో పెద్దగా వీటి గురించి ఎవరికి తెలియకపోవడం, మళ్ళీ కొత్తగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావాలి అంటే షేర్ మార్కెట్లోనో అప్పిచ్చో ఏదో విధంగా ధన నష్టం అయితే జరుగుతుంది. లేదంటే ఏదో కారణం వల్ల ఏంటంటే మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, మీ పిల్లవాడు అలిగి ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు, రావట్లేదు, కమ్యూనికేషన్స్ లేవు, విదేశంలో ఉన్నాడు. అటువంటి వారు అంటే మనం పోగొట్టుకున్నది ప్రేమ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా సోమవారం కానీ ఏదో రోజున ఆవు పాలతో వాటిని శుద్ధి చేసి ఈ 11 గోమతి చక్రాలు మీ పాకెట్లో పెట్టుకోవడం కానీ, అది సమస్య దీర్ఘకాలంగా ఉంటే మీరు మీ క్యాష్ బాక్స్లో కానీ మీకు దగ్గరలో మీకు నిత్యం కనబడే విధంగా అవి దగ్గర పెట్టుకోవడం వల్ల దూరమైనది ఏదైనా, అది ప్రేమ కానీ, పిల్లలు కానీ, ధనం కానీ తిరిగి నెమ్మదిగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోమతి చక్రాలతో పాటు మీరు ఏదైనా మీకు చదువుకునే చోట, మీరు ఎక్కువగా ఉన్న చోట గోడ పైన ఒక స్వస్తిక్ గుర్తు వేసి దాని వంక తదేక దీక్షతో చూస్తూ అది మనసులో ఓం అనే ఓంకారాన్ని చేయడం వల్ల కూడా ఈ విధంగా పోగొట్టుకోవడం, అంటే దీనికి కొంత ఓర్పు సహనం అవసరం ఉంటుంది. ఏది పెద్ద తొందరగా 4-5 రోజుల్లో జరిగే పని కాదు. నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరిగా మీరు పోగొట్టుకున్నది ఎంత దూరంలో అయినా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ గతంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గోమతి చక్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంకొక ది బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే, కొంతమంది ఏదన్నా ఒక బాగా మనోవిచారంతో ఏదన్నా ఒక గాలిలో ధూళో వాలింది, వీరికి ఏమైంది, ఎవరేమైనా చేయించారా, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, లేదంటే ఏదన్నా అంటే తాంత్రిక శక్తులు ఏమైనా ప్రయోగించారా అన్న అనుమానం సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నవారికి కనబడుతుంటుంది. అంటే వాళ్ళకి ఏదో రాహుదశ జన్మశనో కనబడినప్పుడు ఈ విధంగా చాలా నిరాశ నిస్పృహ మనోవిచారంతో ఉంటూ ఒక విధమైన టెండెన్సీ ఉంటుంటుంది. అటువంటి వాళ్ళకి ఒక చక్కగా విభూది, శివాలయంలో పూజ చేయని విభూతి తీసుకొని ఆ విభూది బొట్టు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక రుద్రాక్ష వాళ్ళ మెడలో ఎన్ని ముఖాలైనా పర్లేదు, 5 ముఖాలైనా పర్లేదు, ఒక మంచి మీడియం సైజు రుద్రాక్ష ధరిస్తూ నిత్యం విభూది ధరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే, ఒక 18 రోజుల్లోనే అటువంటి వ్యామోహం నుంచి కానీ, నిరాశ నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది. ఇవి ప్రాక్టికల్గా రుజువైనవి, నమ్మకంతో ఉన్నవి. ఇవి మళ్ళా ఈ గురువిందలు కానీ, గోమతి చక్రాలు కానీ, రుద్రాక్ష కానీ మంచి ఒరిజినల్లీ నమ్మకంతో ఎవరైనా గురువు దగ్గర తీసుకుంటే అవి మీకు సింపుల్గా పనిచేయడం జరుగుతుంది. స్వస్తి.